హలో అండి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఒకసారి మీరు చూడండి. బెంగుళూరులో జాబ్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాం గాడిద పాలతో అనమాట. ఇవన్నీ యూట్యూబ్‌లో వచ్చినియనమాట. గాడిద పాలతో ఎవరెంత సంపాదించేది. ఆఖరికి బీబీసీ వాళ్ళు చూడండి ఏమిచ్చారో. గాడిదల ఫామ్‌తో కోట్ల బిజినెస్ చేస్తున్న తెలుగు ఇంజినీర్లట. చూడండి ఇంకా ఎన్ని అసల ఒక్కొక్క దాంట్లో ఎన్ని యాడ్స్ ఇచ్చారో చూడండి. గాడిద పాలతో సబ్బులు ఆన్‌లైన్‌లో డబ్బులే డబ్బులు. అబ్బా! ఇలా గాడిద పాల పేరిట నేను ఇదివరకు ఎందుకంటే ఇది చెప్పేది యూట్యూబులు చూసి బిజినెస్‌లోకి ఎవరు రాకూడదనమాట. యూట్యూబులు చూసి బిజినెస్‌లోకి వస్తే ఇంతే ఉంటదనమాట. ఈ గాడిద పాలతో ఎందుకంటే వందల కోట్ల కుంభకోణం అయితే జరిగింది ఇప్పుడు ప్రెజెంటు. ఒక రైతు చెప్తున్నాడు పాపం బాధ. 6 ఎకరాలుంటే 3 ఎకరాలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతోటి 100 గాడిదలు కొన్నాడట. మళ్ళీ షెడ్లకి డబ్బులు కావాల్సి వచ్చి ఆ 3 ఎకరాలు తాకట్టు పెట్టి ఇంకో 30 లక్షలు తెచ్చి ఆ షెడ్ నిర్మాణం చేసి 2 నెలలు పాలు రెడీ చేశాడట. 2 నెలలు మళ్ళీ ఆ పాలు కూడా మిగల రైతుకి. ఆ పాలు కూడా ఒక నెలకి 1000 లీటర్ల చొప్పున 2000 లీటర్లు చేసి వాళ్ళకి ఇచ్చాడట. వాళ్ళకి ఇస్తే వాళ్ళకు 40 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడట. చూడండి 2 నెలల్లో 40 లక్షలు వస్తాయండి ఎక్కడన్నా. అందుకనే ఫస్ట్ యూట్యూబ్లు వచ్చేదంతా 90% నిజాలు కాదండి. ఏదైనా ఎనీవన్ వాళ్ళు ఏది చెప్పినా మనం కూడా కొంచెం ఆలోచించాలి. ఏది నిజం ఏది అబద్ధం అని. అలా ఆలోచించకపోతే చూడండి యువత కానీ రైతులు కానీ ఎంతమంది అమాయకులు 100 కోట్లు ఇవాళ ఎక్కడ చూసినా టీవీల్లో ఇదే వస్తుంది. గాడిద పాలు నవ్వుకుంటున్నారు. టీవీలో వాళ్ళు కూడా నవ్వుతున్నారనమాట. జనాలు ఎంత పిచ్చోళ్ళు ఎంత గొర్రెలు అని డైరెక్ట్గా జనాలనే తిడుతున్నారనమాట. ఈ స్కామ్ కాదండి, బైబ్యాక్ ఆఫర్లతోటి కూడా చాలా స్కాములు జరిగినాయి. బయటికి రాని చాలా ఉన్నాయి. రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ట్రాక్టర్లు ఇప్పిస్తామని కూడా డబ్బులు మోసం చేశారు రైతులకి. అది కూడా నా దృష్టికి వచ్చిందనమాట. మన ఆశనే అవతలోడు క్యాష్ చేసుకుంటాడనమాట. మనకి డబ్బులు సంపాదించాలా, నెలలో 20 లక్షలు లేకపోతే 2 నెలల్లో 40 లక్షలు 50 లక్షలు సంపాదించేయాలని ఉన్న జాబులను వదిలేసుకొని అనవసరంగా వీటిలోకి వచ్చేసి ఉన్న జాబు పోద్ది, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉండదు. అది కూడా అమ్మి దీంట్లో పెట్టారనమాట యువత. మాత్రం చాలా బాధాకరం అండి. పోలీసు వాళ్ళు మాత్రం తప్పనిసరిగా బాధ్యతలపై చర్య తీసుకోవాలా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ చైతన్య.